హృదయాన్ని తెలుసుకున్నావా? దేవుని హృదయాన్ని గెలుచుకున్నావా? హృదయం అంటే గుండె. ఆ గుండెకు దానికి 4 భాగాలు ఉంటవి. ఆ గుండె ఆగిపోతే మన జీవితం ఆగిపోతుంది. కానీ అది ఆగకుండా నిరంతరం మనం మనిషిగా ఉండడానికి ప్రయత్నం చేసేటువంటి మన శరీరంలో ఒక భాగం. ఆ భాగమైనటువంటి గుండె రోజుకు 1,00,000 సార్లు లబ్డబ్ లబ్డబ్ లబ్డబ్. ఈ శబ్దం ఎప్పుడు ఆగిపోతుందో మన ప్రాణం అప్పుడు ఆగిపోతుంది. అది నిరంతరం పనిచేస్తేనే మనము జీవించగలుగుతాం. మరి అటువంటి హృదయాన్ని, మరి ఒక హృదయం గెలుచుకోవాలంటే ఒక కుటుంబంలో ఒక యజమానుడు భార్య హృదయాన్ని తెలుసుకుంటే ఆ కుటుంబాన్ని నడపగలుగుతాడు. ఒక భార్య తన భర్త హృదయాన్ని తెలుసుకుంటే ఆ కుటుంబాన్ని నిలబెట్టుకోగలుగుతుంది. ఒక కుమారుడు తన తండ్రి హృదయాన్ని తెలుసుకుంటే కుమారుని కర్తవ్యం ఏమిటో తెలుసుకోగలుగుతాడు. ఒక కుమార్తె తన తల్లిదండ్రుల మనోభావాలు అంటే హృదయాన్ని తెలుసుకుంటే వారు ఏ విధంగా ప్రయోజకులు అవుతారో తెలుసుకుంటారు. హృదయంకు ఉన్నటువంటి కనెక్షన్ అటువంటిది. ఆ హృదయంలో మరి దేవుడేమంటున్నాడు? నలుర హృదయం అంట ఎలాంటిది? బాల్యము నుండి చెడ్డది. ఆదికాండం 6:5లో అన్నిటికంటే మోసకరమైనది. ఇర్మియాలో చెప్తున్నారు, హృదయము దుర్గుణాల నిలయం అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ దుర్గుణాల నిలయాన్ని మనం ఏ దానితో నింపితే సద్గుణంగా అవుతాం. హల్లెలూయా. దేవుని మాటల చేత మనము మన హృదయాన్ని నింపుకుంటే సద్గుణంగా మనం తీర్చిదిద్దబడతాం. బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తిని మనం ఇప్పుడు పరిచయం చేయబోతున్నాం. మరి క్రీస్తును మనలో ప్రతిష్ఠించుకుంటే మన హృదయంలో జీవ జలధారలు పారుతూ ఉంటాయి. క్రీస్తుని ఎల్లనాట ప్రతిష్ఠించుకోవాలి, మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు మన హృదయం నుండి జీవ జలధారలు పారుతూ ఉంటాయి. మరి మన హృదయం ఇంకా ఎంత చెడ్డదంటే అది భయంకరమైనది. దానికైతే అది ఊహజనితంగానే పాపం చేస్తూ 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 వెళ్ళిపోతుంటుంది. అటువంటి పాపాన్ని చేసే తలంపులు లేకుండా ఉండాలి అంటే మనం ఏమై ఉండాలి? యేసు ప్రభును కలిగి ఉండాలి. యేసు ప్రభు హృదయం ఎటువంటిదంటే సున్నితమైంది, లలితమైంది, ప్రేమ కలిగింది, జాలి కలిగింది, కరుణా సంపన్నమైనది. అటువంటి దేవుణ్ణి కలిగినటువంటి దేవుణ్ణి మనం ఉన్నాము. కానీ మనం దేవుని హృదయాన్ని ఇంకా తెలుసుకోలేక గెలుచుకోలేక తడబడుతూనే ఉన్నాం. ఒక రాజు ఒక ఊరిలో తన రాజ్యంలో తనది జన్మదినం రాబోచుండగా ఆ ఊరంతటికీ, గ్రామ ప్రజలందరికీ, పక్కనున్నటువంటి గ్రామాలందరికీ కూడా దండోర వేయించి, నా బర్త్డే ఉన్నది, ఆ విందుకు మీరందరూ వచ్చి ఆ విందును ఆహ్వాదించి మీకు కావలసిన బహుమతులన్నీ కూడా పట్టుకొని వెళ్ళండి అని చెప్పేసి మంత్రులకు మీరు ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ ప్రకటన చేయండి అని చెప్పి మంత్రులకు ఆజ్ఞాపిస్తే ఆ మంత్రులందరూ కూడా ఆయా గ్రామాలకు వెళ్ళి, రాజు జన్మదినం ఉంది, మీరు కుటుంబం సమేతంగా ఈ జన్మదిన శుభంలో పాల్గొని మీరు విందారగించి మీకు కావలసిన బహుమతులన్నీ కూడా పట్టుకొని వెళ్ళండి అని చెప్పేసి ప్రకటించడం జరుగుతుంది. ఒకరోజు రావస్తుంది, ఉదయం స్టార్ట్ అవుతుందిగా. ఆ రాజు ఎంత ప్రాణాంగం ఉంటుంది, కొన్ని ఎకరాలలో ఉంటుంది. ప్రజలంతా తండోపతండాలుగా వస్తున్నారు, తింటున్నారు, వారికి కావాల్సిన బహుమతులు పట్టుకెళ్తున్నారు, వారికి ఇష్టమైనటివి. ఇక ఆడోళ్ళ సంగతి చెప్పనవసరం లేదు, చీరలు, బంగారము, ఏవి కావాల్సి ఉంటే అవి పట్టుకొని వెళ్తూనే ఉన్నారు. మగవాళ్ళకి కావాల్సినవి వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు, పట్టకపోయినా పట్టుకునేంత బరువుగా తీసుకొని వెళ్తున్నారు. కానీ అక్కడ ఒక కుమారుడు నిలిచి ఉండి వీరందరూ చేసేది పరిశీలిస్తున్నాడు. పొద్దుటి నుంచి ఉదయం నుంచి ఎవరికి కావాల్సింది వారు తింటున్నారు, భయంకరంగా చూస్తున్నాడు. కానీ ఆ కుమారుడు ఏమి తినట్లేదు, ఏమీ చేయటం లేదు. దాన్ని ఎవరు గమనించినారంటే అక్కడ ఉన్నటువంటి మంత్రి గమనించి ఉన్నాడు. అరే, ఈ కుమారుడు ఉదయం నుండి కూడా
ఏమి తీసుకోవటం లేదు, ఏమీ చూడటం లేదు, ఖాళీ గమనిస్తున్నాడని చెప్పేసి మెల్లగా ఆ మంత్రి ఆ కుమారుని దగ్గరికి వస్తాడు. వచ్చి, కుమారుడా, వీళ్ళందరూ కూడా వాళ్ళకు మోసుకోనంత కూడా వారు బలవంతంగా మోసుకొని వెళ్తుంటే, వారు తిన్నది తృప్తిగా తిని ఇంకా వారు రేపటి కొరకు తీసుకొని పోతుంటే, నువ్వు ఉదయం నుండి కూడా ఇప్పటి వరకు కూడా నువ్వు ఏమీ తీసుకోకుండా, ఏమీ తినకుండా, నీకు కావాల్సి ఆశించకుండా నువ్వు ఉన్నావు ఏమిటి కుమారుడా అంటే, ఆ కుమారుడు అంటాడు, నేను రాజుని చూడాలి అని అనుకుంటాడు. హల్లెలూయా, నేను రాజుని చూడాలని ఆశపడుతున్నాను అని చెప్పేసి. అరే, రాజును చూడాలంటే మామూలు విషయమా? అక్కడ మనము పర్మిషన్ తీసుకోకుండా చూడలేము. నాకు ఒక్క కోరిక అదొకటే ఉంది అని చెప్పినప్పుడు, మరి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి మంత్రి రాజు దగ్గరికి వెళ్ళి, రాజుగారు, ఉదయం నుండి తండోపతండాలుగా జనం అంతా వచ్చి విందారగించినారు, వారికి కావాల్సిన బహుమతులు అన్నీ కూడా పట్టుకొని వెళ్ళినారు, కానీ ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఏమీ తినకుండా, ఏమీ తీసుకోకుండా, ఏది ఆశించకుండా ఒక కుమారుడు వేచి ఉన్నాడు. ఆ వేచి కుమారుడు దగ్గరికి నేను వెళ్ళి అడిగినప్పుడు ఆయన రాజుగారిని నేను చూడాలి అని ఆశపడుతున్నారు, ఏమైనా పిలవమంటారా అని అంటే, ఆ రాజుగారు సంతోషపడి వెంటనే ఆ కుమారుణ్ణి నా దగ్గరికి తీసుకొని రమ్మని పిలవడం జరుగుతుంది. దైవజనమ, సంగమ, జ్ఞాపకం చేసుకోండి. ఆ కుమారుడు ఎవరిని కావాలని కోరుకున్నాడు? రాజుని కావాలని కోరుకున్నాడు. మరి ఆ రాజు దగ్గర ఉంటే సమస్తము తనవే అవుతావని గ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. మన మందిరానికి వస్తున్నాం, ఆశీర్వాదాల కొరకు వస్తున్నామా? దీవెనల కొరకు వస్తున్నామా? వాటన్నిటినీ తీసుకొని నీ హృదయం ఖాళీతో ఇక్కడి నుంచి వెళ్తుందా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట, ఆ కుమారుడు ఎవరిని కలుసుకోవాలనుకుంటున్నాడు? దేవాది దేవుని దగ్గర నేనుంటే సమస్తము నావే అని తలంచి నేను రాజుని చూడాలని ఆశపడ్డప్పుడు ఆ రాజు ఆజ్ఞ ఇచ్చినదేమంటే, ఈ రోజు నుండి నేను ఏదైతే భుజిస్తానో ఆ భోజనం అతనికి పెట్టండి, నేను ఏదైతే ధరిస్తానో అది ఈ కుమారునికి ఈ రోజు నుంచి ధరించి నా రాజ్యం అంతటిలో వారసునిగా చేయండి అని చెప్పి ప్రకటించడం జరుగుతుంది. హల్లెలూయా. దేవాది దేవుణ్ణి నీవు గనుక నీ హృదయంలో పెట్టుకొని ఉంటే, ఆహ్వానించి ఉంటే, సమస్తము ఆయనకి ఏదైతే ఉన్నదో అదంతయు కూడా మనదే. నువ్వు ఎన్నిక లేని వాని కావచ్చు, ఈ లోకంలో తృణీకరించబడిన వాడవు కావచ్చు, నిన్ను లోకము నిందించవచ్చు, సమాజం నిన్ను వెలివేయవచ్చు, కానీ నువ్వు కోరుకునేది నిజమైన దేవుణ్ణి, నీ కొరకు నా కొరకు పాపిగా ఉన్నటువంటి దేవుణ్ణి, పాపము చేయబడ్డ దేవుడు. ఎందుకంటే నీ పాపములు నా పాపములు ఆ శిలువ రక్తంపై కార్చి నిన్ను కొనుక్కున్న ఆ దేవుని హృదయాన్ని తెలుసుకోలేక ఇంకా నలిగి విసికి వేసాడుతున్నాం. ఈరోజు ఒక దైవ భక్తుడు బైబిల్లో మనం ఆయన గురించి ఏ విధంగా దేవుని హృదయాన్ని తెలుసుకున్నాడు, ఏ విధంగా దేవుణ్ణి గెలుచుకున్నాడు అనేటువంటి దైవ భక్తుని మనం చూడబోతున్నాం. ఒకటి సమూయేలు 13-14 చదవనవసరం లేదు. దావీదు నా హృదయానుసారుడు. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యము చెప్పండి, ఎంత గొప్ప సాక్ష్యము. దేవుడే ఏమంటున్నాడు ఒక వ్యక్తి గురించి, పాపి అయిన మానవుని గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? దావీదు నా హృదయానుసారుడు. మనకుందా ఆ సాక్ష్యం? మన జీవితంలో ఉందా? మన సంఘ కాపరి ద్వారా మనకు ఆ సాక్ష్యం ఉందా? మన కుటుంబంలో మనకు ఆ సాక్ష్యం ఉందా? మన సమాజంలో మనకు ఆ సాక్ష్యం ఉందా? ఈరోజు నిన్ను దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. మరి దావీదు ఎందుకు హృదయానుసారుడై ఉన్నాడు? గొర్రెల కాపరి, ఎన్నిక లేని కుమారుడు, తుణీకరింపబడ్డవాడు. ఎవరితో తుణీకరింపబడ్డవాడు? సొంత కుటుంబం నుంచే.
10 మంది మరి సమూయేలు వచ్చినప్పుడు దేవుడు ఒకరిని ఇక్కడ రాజుగా చేయాలి అని అనుకున్నప్పుడు వారందరినీ చూపెడుతున్నారు, కానీ వారిని ఒక్కొక్కరిని చూసినప్పుడు వీరు కాదని చెప్పినప్పుడు ఇంకెవరున్నారు అక్కడ గొర్రెలు కాచుకుంటున్నాడు. ఆయన ఏముంటాడు? తేమని తృణీకరింపబడిన వాడు తలకు మూలరాయి అయినటువంటి వాడు. మరి దావీదులో ఉన్న సుగుణం ఏమిటి? మొట్టమొదటిగా దావీదు దేవుని వాక్యాన్ని ప్రేమించి ఉన్నాడు. 119:97 వచనం చదువుకోవచ్చు. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. హల్లెలూయా. ఆయన ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది. వాక్యము మనకెంతమందికి ప్రియముగా ఉన్నది? దేవుని వాక్యాన్ని మనం ఎంతగా ప్రేమగా ఆత్మీయంగా ఆత్మలో దాన్ని చదివి దాని ప్రకారము జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం పరిశీలన చేసుకుందామా ఈరోజు? నీ జీవితంలో, నా జీవితంలో ఉదయం లేచిన తర్వాత నీ ప్రారంభం ఏ విధంగా ఉంది? నీ మొదటి ప్రియారిటీ ఎవరికి ఉంది? నీ ప్రియారిటీ ఎవరికి ఇస్తున్నావు ఈ లోకంలో? మొట్టమొదటిగా లేవంగానే సెల్ చూసుకుంటున్నావా? ఎంతమంది మెసేజ్ చేసినారు? ఎంతమంది ఈరోజు నాకు వాక్యాలు పంటినని చెప్పి చూసుకుంటున్నావా? అది కాదు కావాల్సింది. నీ ధర్మశాస్త్రము నీ నడవర్తను పరివర్తను సరిచేయగల శక్తివంతమైంది. ఈ మాటలు మనకు ఉత్తగా ఇయ్యలేదు, ఇది జీవపు గ్రంథము. ఈ మాటలు చదివితే మనలో జీవపు ఊటలు ఊరుతవి. నువ్వు ఎవ్వరికి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాక్యము నువ్వు కంఠస్థత కలిగి ఉంటే, నువ్వు ఏ స్థితిలో ఉండి ప్రార్థన చేసినా దేవుడు నీకు సహాయకుడుగా ఉండి విడిపించేటటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన ధర్మశాస్త్రాన్ని ఆయన కంఠస్థ పట్టి ఉన్నందుకు, వాక్యము మనము కంఠస్థ కలిగి ఎప్పుడైతే మనం పఠిస్తామో మన జీవితంలో మార్పు చెందుతాం. ఏ విధమైన మార్పు? నీ మురికి కూపములో ఉన్నటువంటి ఆ జీవితాన్ని వెలికి తీసేటువంటి మార్పు. వాక్యము నువ్వు సూటిగా చదువుతుంటే నీ హృదయంలో అగ్ని మంట ముళ్ళుగుచ్చుకున్నట్టు ముచ్చుకుంటూ ఉంటుంది. అది ఎవరికి తెలుసా? దేవునిలో ఉన్నవారికి మాత్రమే. మామూలుగా చదివి వెళ్ళడం కాదు, దానిలో ఉన్న మూలార్థాలను నువ్వు అర్థం చేసుకుంటే, దేవుడే నాతో మాట్లాడుతున్నాడు, దేవుడే నన్ను సరిచేయడానికి ఈ వాక్యము నాతో మాట్లాడుతుందని నువ్వు ఎప్పుడు గ్రహిస్తావో ఆ ధర్మశాస్త్రము నీకప్పుడు అర్థమవుతుంది. అప్పుడు వరకు నీకు వాక్యపు విలువ తెలియదు. కానీ దావీదుకు తెలుసు. దావీదు అక్కడ గొర్రెలను కాచుకుంటూ ఆయన కీర్తనల ద్వారా దేవునితో సావాసం చేస్తున్నాడు. హల్లెలూయా. మరి మహిమ చెప్పింది పాటల ద్వారా. నీవు స్తుతిస్తుంటే నీలో మనస్సులో ఉన్నటువంటి వేదన కావచ్చు, దుఃఖం కావచ్చు, ఆ పాటలో ఉన్న అర్థాన్ని నువ్వు గమనించినట్లయితే, నీ జీవితంలో అద్భుతం చేయాలంటే నువ్వు దేవునికి ఏ విధంగా ఉండాలి? ఉత్తగానే వస్తుందా అద్భుతం? మన జీవితం మార్చుకుంటే అద్భుతం చూడగలుగుతావు. అదే దావీదు చేసింది. వాక్యమును పఠించి తన హృదయాన్ని ఆ వాక్యము చేత శుభ్రపరచుకోవడం ద్వారా దేవునికి ఇష్టానుసారంగా జీవించి ఉన్నాడు. దావీదులో ముఖ్యంగా మనము దేవుని వాక్యము దినదినము మనం ధ్యానించి నెమరు వేయాలి. దాన్ని వదిలిపెట్టవద్దు, నెమరు వేయాలి. మేక గడ్డి తింటుంటే ఏ విధంగా నెమరు వేస్తుందో మనము వాక్యాన్ని నెమరు వేస్తే నువ్వు ఏ స్థితిలో కూడా భయపడవు. నీ శత్రువును చూసి భయపడవు, నీ హింసలు చూసి భయపడవు, నీకు వచ్చే అవమానాలు చూసి భయపడవు. దావీదు చూసినట్లయితే ఆయనను ఎందుకు గొర్రెల కాపరి ఉన్న ఆయనను రాజుగా ఎందుకు ఎన్నుకోవాలని అనుకున్నాడు? ఒక్కసారి మీరు చెప్పగలరా? ఎన్నోసార్లు దావీదు గురించి మీరు విన్నారు కదా, ఒకసారి చెప్పండి. ఎందుకు ఆయనను కాపరిగా ఉన్నవాన్ని ఎందుకు ఆయన రాజుగా చేయాలనుకున్నాడు? ఆయన గొర్రెల కాపరి కదా.
ఆయనకున్న గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయి సింహపు దాని నోట్లోకి వెళ్ళేటువంటి దాన్ని ఆ సింహము నుండి తప్పించినటువంటి వాడు. హల్లెలూయా. అంటే ఒక గొర్రెనే తన అంతగా జాగ్రత్తగా చూసుకుంటే నా దేశ ప్రజలను, నా ఇశ్రాయేలు ప్రజలను ఎంత గొప్పగా కాపాడుకుంటాడు అనే ఒక నిశ్చయముతో దేవుడు ఆయన రాజుగా సింహాసనం అధిష్ఠింపజేసినాడు. హల్లెలూయా. వెంటనే వచ్చి రాజు అయిపోలే. ఎన్ని శ్రమలు నీ జీవితంలో, నా జీవితంలో ఆ శ్రమలు వస్తే వద్దు దేవా, ఈ పనే వద్దు, ఈ రాజే వద్దు, ఇది సమస్య వద్దు అని వదిలిపెట్టిపోయేవారం. కొండ గృహలలో దాక్కున్నాడు. మనం దాక్కోగలుగుతామా? కానీ దేవుడు తనకు సహాయకుడుగా ఉన్నాడు. ఎందుకు సహాయకుడుగా ఉన్నాడు? ఆయన హృదయమును తెలిసి, ఆ హృదయము తెలిసిన వ్యక్తితో ఆయన ప్రతిదినము సంభాషణ చేస్తున్నాడు. దేవా, నా శత్రువులు వస్తున్నారు, నాకు విజయం ఎక్కడి నుంచి వస్తుంది, నేను ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా వారితో యుద్ధము చెయ్యాలి అని చెప్పి అడుగుతున్నావా? నీ సమస్యను చూసినప్పుడు నీవు వాక్యమును పట్టుకొని, దేవా నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను ఏ విధంగా జయించగలుగుతాను ఈ స్థితి నుండి అని దేవునితో సంభాషణ చేసి ఉన్నావా? ఏ రోజైనా? దావీదు ప్రతిదినం ఆయన వేసే ప్రతి అడుగు కూడా ఆయన దేవునితో సంభాషించకుండా ఆయన ఏ విషయంలో కూడా వెళ్ళేటువంటి వాడు కాదు. ఈరోజు మనము ఆ స్థితిలో లేకపోవడం వలనే ఇంకా 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 మనం దిగజారిన స్థితిలోనే ఉన్నాం. హల్లెలూయా. మనం ఆ స్థితి నుండి మారాలి అంటే నీవు ఈ జీవం గల వాక్యమును నువ్వు ధ్యానించి వారై ఉన్నట్లయితే మనము దేవుని గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా. రెండవదిగా చూసినట్లయితే దావీదు దేవునికి ప్రార్థించడాన్ని ప్రేమించున్నాడు. హల్లెలూయా. ఎంతమంది ప్రార్థనను ప్రేమిస్తున్నారు? మన జీవితంలో, నా జీవిత కాలం అంతా నేను ఆయనకు మొరపెట్టుదును, కీర్తనలు 116:2లో, మరి 72లో ప్రార్థనలు ఉన్నవి. అందులో 50 ప్రార్థనలు దేవుడు ఆయన మనవి చేస్తున్నాడు. రాజే ఉన్నాడు. ఆయన జీవితం అంతా కూడా దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. నీవు నేను ఏం చేస్తామంటే లోకంతో గడపడానికి ఇష్టపడతాం, గృహంలో ఉండే సీరియళ్ళ కొరకు ఇష్టపడతాం, పక్కనున్నటువంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ముచ్చట్లకు ఇష్టపడతా ఉంటాం. కానీ దావీదు ఎప్పుడు కూడా తన రాజే ఉండి కూడా ఎప్పుడు నేను ఆయన సన్నిధికి వెళ్ళుదునా, ఎప్పుడు ఆయనను నేను స్తుతించునా, ఎప్పుడు నేను ఆయనను ఆరాధిద్దునా అని ఆశ. ఆయన రోజుకి ఎన్ని మార్లు ప్రార్థన చేసేదండి? అయ్యో, దైవ సేవకుడు మీకు ఇంత గొప్ప గొప్ప మర్మాలు చెప్పినాడు, ఎన్నోసార్లు అద్భుతంగా నడిపించి. దావీదు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? 7 సార్లు. హల్లెలూయా. మన జీవితంలో మన దేవునికి ఎన్నిసార్లు నీ మోకాళ్ళ ప్రార్థన అనుభవం ఉన్నది? ఈరోజు నిన్ను నన్ను దేవుడు ప్రశ్నిస్తున్నాడు. దేవుని హృదయాన్ని తెలుసుకోవడం అంటే ఆషామాషి కాదండి. మనం నలగొట్టబడాలి అంటే ప్రార్థన వంగినప్పుడు నీ పాపరోధ జీవితం అంతా కూడా నీ కళ్ళ ముందు ఒక సినిమా రీళ్లు తిరిగినట్టు తిరుగుతుంది. అది ఎవరికి తెలుసా? పశ్చాత్తాప హృదయం ఉన్నప్పుడు, నీలో పశ్చాత్తాపం కలగకుండా, నీలో పాపము ఒప్పుకోకుండా, నీలో ఉన్న ఈ లోక చీకటి వేషాలను విడిచిపెట్టకుండా దేవుణ్ణి ప్రార్థిస్తే ఆ ప్రార్థనకు జవాబు రాదండి. హల్లెలూయా. నేను కఠినంగా చెప్తున్నాను, ఏమనుకోవద్దు. వాక్యమే ఇది, సత్యము. నిజంగా మన పాపము మనం కడుక్కోకుండా, మనం పశ్చాత్తాపడకుండా మనకు మేలు జరగాలంటే అసాధ్యము. నీలో దేవునితో పరిపక్వం కలిగి ఉండాలంటే నీ పాపము హిమము కంటే తెల్లగా కడుక్కోవాలి. దావీదు అందుకనే 51 కీర్తనలో తన బెత్షెబతో పాపం చేసినప్పుడు నా పాపము పరిహరింపు దేవా అని ఎంత పశ్చాత్తాపము. ఆయన కన్నీళ్ళంట, ఆ మెత్త ఉంటుంది కదా మనం పడుకునేట్టు మెత్త తడిచిపోయేదంటగా, అంతగా పశ్చాత్తాపడేవాడు.
మనం ఎవరి ఎడలైనా కఠినంగా మాట్లాడినా, ఎవరినైనా దుష్పరులాడినా మనం దేవుని సన్నిధానంకు వెళ్ళి, ఈరోజు నా స్నేహితుడిని నేను వృధాగా మాట్లాడని ఏ హృదయంలోనైనా నీకు పశ్చాత్తాపం కలిగిందా? నీ సేవకుని అనుకోని రీతిగా ఎప్పుడైనా మాట్లాడినప్పుడు నీ హృదయంలో పశ్చాత్తాపం కలిగిందా? నీ అన్నదమ్ములతో, నీ అక్కచెల్లెళ్ళతో, మీ భార్యలతో, మీ భర్తలతో మీరు కఠినంగా మాట్లాడినప్పుడు నువ్వు ఏ రోజైనా దేవుని సన్నిధానంలోకి వచ్చి పశ్చాత్తాప ప్రార్థన చేసి ఉన్నావా? హల్లెలూయా. పశ్చాత్తాప ప్రార్థన, పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేయనంత వరకు దేవుని హృదయాన్ని నువ్వు తెలుసుకోలేవు. మరి దావీదులో ఉన్న సుగుణం ఏంటంటే ఆయన పశ్చాత్తాపడ్డాడు. ప్రార్థన ద్వారా ఎంతగా అంటే తనని తనకు నల్లకొట్టుకునేంతగా. మరి అటువంటి నల్లకొట్టుకునే ప్రార్థన నా జీవితంలో, మీ జీవితంలో ఉంటే దేవుని అద్భుతం ఇక్కడి నుంచి ఈరోజు తీసుకొని వెళ్తావు. నీ హృదయం, నా హృదయం ఎంత పాప కంకిలమైందంటే ఈర్ష్యతో, పగతో, కుట్రతో, కుతంత్రాలతో మనం ప్రతిదినం ఎదగవలస, కానీ ఎదగకుండా ఇంకా ఆ పాత రోత జీవితాన్ని మనం రోజు కట్టుకుంటున్నాం. ఎప్పుడైతే ఇవి విడిచిపెట్టకుండా, వీటిని తీసివేయకుండా నీవు దేవుని అద్భుతము చూడలేవు. దేవుని హృదయాన్ని తెలుసుకోవాలంటే నీ హృదయము మండాలి మొదటిగా. హల్లెలూయా. ఎంతమంది హృదయము మండుతుందో ఆ మంటే ప్రార్థన రూపంలో నీకు పశ్చాత్తాపం కలిగిస్తుంది. లోకంలో ఎంతమంది యవనస్తులు ఈ లోకంలో చీకట్లో ఉన్నారు, ఎంతమంది యవనస్తురాలు ఈ లోకంలో చీకట్లో ఉన్నారు. వారిని బట్టి ఎప్పుడైనా నీకు హృదయంలో గాయమైందా? వారు నాకేంటని అనుకుంటున్నావా? దేవుడు నీకు నాకు ఇచ్చిన పని లోకమంతా వెళ్ళి అందరినీ శిష్యులు చేయమన్నాడు. అయ్యగారు ఇక్కడ సువార్త చెప్తాడు, నీవు నేను మన లోకంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయువారమై ఉన్నాం. దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు నీ కొరకు, నా కొరకు. ఆ తండ్రి దగ్గర రక్షించబడ్డారు దేవా, కానీ వీరెప్పుడు తప్పిపోతారో, ఎప్పుడు మళ్ళీ నా దగ్గరికి వస్తారో నిరంతరము తండ్రి దగ్గర ఆయన నీ కొరకు, నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మరి మనము మన తోటి వారి కొరకు, మన కుటుంబ సభ్యుల కొరకు, మన బంధువుల కొరకు, మన సంఘం కొరకు, మన శత్రువుల కొరకు ఎప్పుడైనా నీ మనస్ఫూర్తిగా దేవుని సన్నిధానంలో నువ్వు మోకరించి ప్రార్థన చేసి ఉన్నావా? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న మాట, నీవు మౌనిగా ఉన్నంత వరకు నీవు దేవుని అద్భుతాలు చూడలేవు. హల్లెలూయా. మరి దేవుణ్ణి ప్రార్థన మరి ఆ ప్రార్థనలో ఆయన శత్రువును కూడా ప్రేమించినాడు. సౌలు ఆయనను చంపడానికి తరుముతూ ఉన్నాడు, పరిగెడుతూనే ఉన్నాడు. కానీ ఒక సమయంలో దేవుని ఆయనకు అవకాశం వచ్చింది, సౌలుని చంపే అవకాశము వచ్చినప్పుడు ఆయన అభిషేకించబడ్డవాడని ఆయన ఇది కత్తిరియడానికి కూడా ఆయన హృదయంలో ఎంతో వేదన చెంది ఉన్నాడు. అంటే చంపడానికి వచ్చినటువంటి వాణ్ణి కూడా అవకాశం ఉండి కూడా ఆయన చంపలేదు. అభిషేకించబడిన వాడిని, రాజు నమ్ము, నేను ఎలాంటి నీకు శత్రువును కాదు అని చెప్పి మొరపెట్టుకున్న ప్రార్థన నువ్వు చేస్తున్నావా? ఈరోజు నీ శత్రువు ఎదురుపడంగానే వీడెప్పుడు ఇంకెక్కడ తెల్లగా కనబడితే నువ్వు సంతోషిస్తున్నావా? ఇంకా వాడిని ఏమైనా హింసిస్తున్నావా? వద్దు సంగమా, మనం మారాలి. దేవుని హృదయము తెలుసుకోవాలంటే మన హృదయంలో ప్రతిదినము దేవుని వాక్యముతో పాటు ప్రార్థన ద్వారా మనము గనక ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు మన హృదయాన్ని కడిగి ఆయనతో పాటు మనతో ఉండడానికి అవకాశం ఇస్తాడు. మూడవదిగా దావీదు దేవుణ్ణి స్తుతించడాన్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి ఆరాధన అద్భుతమైంది. ఎంత గొప్ప అద్భుతమైందంటే ఆ స్తుతి వలన నీకున్న దయ్యాలు వెళ్ళగొట్టవచ్చు, స్వస్థత జరగవచ్చు,
అద్భుతాలు జరగవచ్చు నువ్వు నమ్మినట్లయితే. దావీదు స్తుతించడం ద్వారా అనేక అద్భుతాలు తన జీవితంలో చూసినాడు. బైబిల్లో మనం చూసినట్లయితే యెరికో గోడలు, యెహోషువ ముందున్న గొప్ప విజయం, కానాను దేశంలో దేవుడిచ్చిన పనిని ముగించాలి అంటే దేవుని మందస్సంతో పాటు మీరందరూ కూడా 7 దినములు మీరు ఆ యెరికో గోడల చుట్టూ స్తుతించినట్లయితే దేవుడు అద్భుత కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా. యేసు అనే మందస్సం మన ఇంట్లో ఉందా? హల్లెలూయా. స్తుతి మన ఇంట్లో ఉందా? కుటుంబంతో కలిసి ప్రార్థన ఎంతమంది చేస్తున్నారండి? ఇక్కడ కుటుంబ ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? ఎంత ఘోరమండి. దేవుని కుటుంబంతో మనం కనుక ఆధారించినట్లయితే దేవుని అద్భుతాలు మన జీవితంలో చూడగలుగుతాం. వారు ఐక్యమత్యంతో ఎరికే గోడలు కూడగట్టాలంటే ఇప్పుడున్న బుల్డోజర్లు అవి పెట్టినా కూలవట, శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి మాట బట్టి. కానీ దేవుని స్తుతించడం ద్వారా ఎరుకో గోడలు కూల్చివేయబడ్డాయి. నీ జీవితంలో వచ్చే సమస్యల గోడలు, సమస్యల ఇబ్బందుల కొలిమి, ఇవన్నీ కూలాలి అంటే నీ కుటుంబంలో దేవుణ్ణి కుటుంబముతో సహా మనం స్తుతించు వారమై ఉండాలి. హల్లెలూయా. స్తుతి ఆరాధన ద్వారా మరి పౌలు శీలను బంధించినప్పుడు వారు స్తుతి చేస్తే ఏం జరిగిందో మీకు తెలుసు. అక్కడ ఉన్న వారందరూ రక్షించబడ్డారు. వారి పౌలు శీలల సంఖ్యలు తెంపబడ్డాయి. నీవు ఏ సంఖ్యలలో ఉన్నావో, ఏ బందీఖానాలో ఉన్నావో, ఏ ఇబ్బంది కొలిమిలో ఉన్నావో, ఏ ఆర్థిక సంక్షోభంలో ఉన్నావో, ఏ భయంకరమైనటువంటి వ్యాధిగ్రస్తతో నీ మనస్సు కూడుకొని ఉన్నదో, ఈ స్తుతి ఆరాధన నీ గృహంలో ఉన్నట్టయితే పౌలు శిలలు తెంచిన సంఖ్యలు నీ కుటుంబంలో తెంపబడతాయి. హల్లెలూయా. నీవు ఆ చిన్నవాడు నాకేమొద్దు రాజా, నువ్వే కావాలి. నీ హృదయంలో ఈరోజు మరి దేవుడు మాట్లాడిన ఈ 3 మాటల ద్వారా నీ హృదయంలో భారం ఉన్నట్లయితే, నీ హృదయంలో వేదన ఉన్నట్లయితే, నీ హృదయంలో దేవుణ్ణి నేను తెలుసుకోవాలి, దేవుణ్ణి నేను గెలుచుకోవాలని ఆ తపన, తృష్ణ ఉన్నట్లయితే మీరు ఈ 3 మన జీవితంలో పాటించినట్లయితే, మొదటిగా వాక్యాన్ని మనం ప్రేమించాలి, 2గా దేవుణ్ణి ప్రార్థించాలి, 3 స్తుతి. ఆ స్తుతి వలన దేవుణ్ణి మనం తెలుసుకోగలుగుతాం. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆయన హృదయాన్ని గెలుచుకుంటాం. ఆ హృదయం కనుక నీలో ఉంటే నీలో దాగు మచ్చ ఏలాంటివి కూడా ఉండనీయకుండా దేవుడే నీ హృదయంలో ఒక ఆలయముగా చేసుకొని నీలో నాలో నివసిస్తాడు. అటువంటి తరుణం ఈరోజు ఇంత గొప్ప అవకాశము దైవ సేవకుని ద్వారా ఒక అద్భుతమైనటువంటి సందేశము నీ హృదయంలో గనుక ఆ తృష్ణ, ఆ ఆశ, ఆ మంట, దేవుని హృదయాన్ని తెలుసుకోవాలనే ఆశ నీలో ఉంటైతే నువ్వు పశ్చాత్తాపడి ఈరోజు దేవుణ్ణి గెలుచుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఇచ్చిన అవకాశాన్ని బట్టి దైవ సేవకుని నిండార కృతజ్ఞతలు చెల్లిస్తూ, దేవా వీరి హృదయాలను మండించు తండ్రి, వీరి హృదయాలను ప్రభువా మీరు అగ్నితో మంట మండించమని నేను మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. హల్లెలూయా.